ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల కోసం విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉధృత పరిస్థితి నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన తమను లోపలికి అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించిన వారు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సమస్యల పరిష్కారంలో విఫలమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. అలాగే విధంగా ఏదైతే స్కాలర్షిప్లు బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి కోరుతూ కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో కూడా నిరసనకు దిగారు. అయితే ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, విద్యార్థి సంఘాలకు సంబంధించి ఏదైతే యొక్క ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయమని చెప్పి కూడా అనేక దఫాలుగా కూడా మీరు నిరసనలు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం ఉంది? అంటే విద్యాశాఖ మంత్రి చెప్పే మాటలకు, ప్రభుత్వం చెప్పే మాటలకు అసలు తీయని మాటలతో విద్యార్థులను, తల్లిదండ్రులను, విద్యా సంస్థలను గొంతు కోస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఓ పక్కన 1200 కోట్లు విడుదల చేశామని చెప్పి విద్యాశాఖ మంత్రి ప్రకటనలు చేస్తారు. దురదృష్టవశాత్తు దానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా ఆ మేరకు ప్రభుత్వ ప్రకటనలు చేశారు. కానీ వాస్తవ రూపాల్లో విద్యార్థులకు కానీ కళాశాలలకు కానీ ఎక్కడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరు చెప్పిన 1200 కోట్లలో కూడా విడుదల కాలేదు. ఈ విడుదల రాని కారణంగా ప్రతి 6 మాసాలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వేధింపులు ఈ రాష్ట్రంలో పెరిగిపోతా ఉన్నాయి. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఈ కూటమి ప్రభుత్వం యొక్క అనుయాయుల కళాశాలలు, లావు కృష్ణదేవరాయ కళాశాలలు, లేకపోతే రామకృష్ణ విద్యా సంస్థలు, లేకపోతే గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, విట్టు యూనివర్సిటీ, ఇలాంటి లెక్కల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో విద్యార్థుల తరఫున ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలు పనిచేయడం లేదు. అంటే ఈ విద్యాశాఖ మంత్రి కార్పొరేట్ల విద్యాశాఖ మంత్రి, ఈ విద్యాశాఖ మంత్రి ఆ కళాశాలకు యాజమానిగా వ్యవహరించే విద్యాశాఖ మంత్రి. మా యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల తరఫున ఈ విద్యాశాఖ మంత్రి పనిచేయడం లేదు. ఈ విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రావడం కోసం 100 రోజుల్లో విడుదల చేస్తామన్నాడు. 2 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఏ ఒక్క విద్యార్థికి పూర్తి స్థాయిలో రియంబర్స్మెంట్ 4 నెలల క్రితం కూడా 900 కోట్లు విడుదల చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, దానికి సంబంధించిన ఐఏఎస్ అధికారులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా విడుదల చేస్తాం, మీరు సంబరాలు చేసుకోండి అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు తప్ప విద్యార్థులకు కానీ కళాశాల యాజమాన్యాలకు కానీ రావడం లేదు. మరోవైపు పాఠశాలలు కూడా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు నేడులో కూడా కొంత అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఏంది అసలు ఏం పరిస్థితి? నారా లోకేష్ గారు అధికారంలో రాగానే 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారనేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం నారా లోకేష్ గారు ప్రతిగా ప్రకటనలకి, అదేవిధంగా 100 రోజుల పండుగలకి, 200 రోజుల పండుగలకి, సంవత్సర రోజుల పండుగలకి పరిమితమైపోతున్నారు. కానీ విద్యార్థుల కోసం ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది విడుదల చేయడం లేదు. ఈరోజు కేవలం ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడానికి, ప్రభుత్వ పాఠశాలలు అమ్ముకోవడానికి, ప్రభుత్వ యొక్క విద్యా సంస్థల్ని అమ్ముకోవడానికి నారా లోకేష్ వ్యవహరిస్తున్నాడు. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయడానికి ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఫెయిల్యూర్ అయ్యాడు. కానీ విద్యార్థులకి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసుకుంటే పెద్ద ఎత్తున చదువుకుంటారు, పెద్ద ఎత్తున చదువుకుంటే మనల్ని ప్రశ్నిస్తాడు, మనం ప్రశ్నిస్తే మనం గద్దె దించే విధంగా కూడా విద్యార్థులు పోరుబాటు పడతారనే ఆలోచనతోనే ఈరోజు విద్యార్థులు చేయడానికి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు కనుక ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా కూడా మీరు రాజీనామా చేసి నా కుద్రా బాబు అనేసి అంతవరకు కూడా నీ పరదం పడడానికి ఏసం ముందుగా ఉండేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వర్షం పడితే రూమ్ కురుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల్లోపు స్పందించి వెంటనే ఏదైతే బకాయి ఉన్న ఈ యొక్క 6000 కోట్ల రూపాయలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య కూడా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారత విద్యార్థి సమైక్య హెచ్చరిక చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు.